న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన ఈరోజు కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సమర్పించడమైనది మూడో అంశం. ఈ సమావేశానికి ఎక్స్ అఫీషియో మెంబర్, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు ప్రవేశపెట్టిన ఎజెండాలోని పలు అంశాలను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎక్స్ ఆర్మీ వ్యక్తికి చెందిన స్థలం పన్నుకు రాయితీ ఇవ్వాలని ఎజెండాలో పొందుపరచగా దానిపై నిడదవోలు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలగాడ బాలరాజు, కౌన్సిలర్లు పువ్వల రతీదేవి, కారింకి నాగేశ్వరరావు, గోపిరెడ్డి శ్రీనివాస్, షేక్ వజీరుద్దీన్, కామిశెట్టి సత్యనారాయణల మధ్య కాసేపు వాగ్వివాదం జరిగింది. తరువాత సదరు విషయంపై కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేశారు. పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉండడంతో వివిధ వార్డులలో వీటిపై చర్యలు తీసుకునే విధంగా మున్సిపల్ అధికారులు ప్రవేశపెట్టిన ఎజెండాపై వారు వాగ్వివాదానికి దిగారు. ఒకానొక సందర్భంలో నువ్వంటూ రెచ్చిపోయిన కౌన్సిలర్లను మంత్రి సముదాయించారు. వివిధ వార్డులకు ఫోర్ టర్మ్స్ ఉంది. ఫోర్ టర్మ్స్ ఒక్క టర్మ్స్ అనేది టౌన్ మొత్తం ఉంది. అంటే అన్ని వార్డులు కలిపి చెప్తున్నారు ఈ విషయం. అందుకని అక్కడ సెపరేట్ గా ఈ వార్డు ఆ వార్డు అని నెక్స్ట్ చేయాలి. ఇప్పుడు నా వార్డు ఉంది, నా వాటి ఏమైనా రాస్తామండి వివిధ బాధ్యతలు వార్డు ఉంటేనే వివిధ వార్డులు అంటారండి. అదే కొన్ని వార్డు అయితే అధ్యక్ష పలానా వార్డు, 16వ వార్డు, 18వ వార్డు, 20వ వార్డు రాస్తారండి. కొన్ని అలా చేయరండి. కొన్ని వార్డులే రాస్తారు, వివిధ వార్డులే రాస్తారు. ఎవరైనా నేను అడిగానా? నీకు మొన్న చెప్పాను నేను అసలు కొన్ని వార్డుల్లో వివిధ వార్డులు అంటారు అధ్యక్ష. వివిధ వార్డులని అంటారండి. కొన్ని వార్డులను రాయరండి. అలాగా వివిధ వార్డులను రాస్తారు. చెప్పాలండి, మీరు కూడా చెప్పాలండి గారు. నేను కూడా గౌరవ సభ్యులుగా వచ్చాం. సీనియర్ అయినా ఒకసారి వచ్చినా గౌరవం లేదు. మీరు ఇస్తే మేము ఇస్తాం, మీరు ఇస్తేనే మేము ఇస్తాం. మీరు ఇవ్వకపోతే మేము ఇవ్వం కదా. అక్కడ గారు మీరు ఇస్తేనే మేము ఇస్తాం. అంతే అంతే అండి. ఇచ్చుకుంటే గౌరవం. సీనియర్ అయినా ఏమైనా సీనియర్ కోసం పదే మీ మంత్రి గారు రాష్ట్రానికి మంత్రి మీరు అర్థం చేసుకోండి. మీరు దయచేసి అలా పదే మీ మంత్రి గారు వచ్చారు, మీ మంత్రి గారు
ఏమన్నా ఎవరైనా అలా ఉంటారు. మీరు దయచేసి ఆ మాట మాట్లాడకండి. ఇంకోసారి అదే పని మీ మంత్రి గారు గారికి మేము రాష్ట్రానికి ఎన్నుకోబడిన మంత్రిని, ఈ రాష్ట్రానికి. అంతేగాని మీరు ఆయన అడుగుతుంది ఒకసారి ఉంటారంటే అమ్మా మీరు అడిగిన ప్రశ్న చెప్తాను. ఎప్పుడైనా సరే వివిధ వార్తలు రాస్తారు అని జనరల్ గా ఉండేటువంటి పదం ఎందుకంటే పట్టణంలో ఉన్నటువంటి వివిధ వార్తల్లో ఉన్నటువంటి కుక్కల బెడద నుంచి మనం తగ్గించుకోవడం చేస్తాం రాస్తారు. స్పెసిఫిక్ గా రాయడానికి ఇది స్పెసిఫిక్ కుక్క అనేది ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్ కాదు. 25 వార్తలు ఎక్కడికన్నా ఆ ప్రమాదం ఉండొచ్చు. అందులో వివిధ వార్తల్లో ఉన్నటువంటి ప్రమాదాన్ని నివారించడానికి రాస్తారు. దాన్ని కూడా మనం ఎందుకు పెద్ద చేయాలి అంటారు. మీరు దయచేసి ఇక్కడ కేవలం పార్టీల పరంగా మాట్లాడంగా రాలే. మీ ఉద్యోగం అంటే ఆ సభ ఎప్పుడు మీరు ఉపసంహరించుకోండి. మీరు అందరికీ ఇప్పుడు నేనే కాదు, ఇన్నాళ్ళ సంస్కృతిలో ఇన్నాళ్ళ చరిత్రలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అందరికీ మంత్రులు అవుతారు. ఏ ముఖ్యమంత్రి గారు అందరికీ ముఖ్యమంత్రి అవుతారు. మీ రాజశేఖర మీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అందరికీ ముఖ్యమంత్రిని ఒప్పుకున్నాం. వాళ్ళు మీరు మీరు మీ మంత్రి అంటారండి. ఆ రకమైన పథకాలు వాడకండి, విభజన తీసుకురాకండి, పట్టణ అభివృద్ధి కోసం మాట్లాడండి. మీరు ఇందాక అడిగిన అన్ని అంశాల్లో హేతు పద్ధతి ఉంది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్ రమ్మని చెప్పి చైర్మన్ గారు చెప్పారు, మేము చెప్పాం. ఇలాంటి విషయాల్లో వివిధ వార్డులకు పోతే ఏం చెప్పి సృష్టి చేస్తారమ్మా. 27వ వార్డులో ఉన్నటువంటి కుక్కల బెడద అని అనలేదు కదా. ఎందుకంటే ఆ ఒక్క వార్డులోనే ఉంటే ఆ బెడ చెప్తారు. అది దయచేసి దాన్ని చిన్న చిన్న విషయాల్ని పెద్దగా మనం తీసుకోవడం అవసరం లేదు. అది మీకు డౌట్ ఉండొచ్చు, తప్పలేదు. కానీ దాని తర్వాత వచ్చినటువంటి పదప్రయోగాల నుంచే నేను మాట్లాడతాను. మీరు అడగడంలో తప్పలేదు. వివిధ వార్డులు అనేటువంటిది ఎందుకు చెప్పారని వాళ్ళు చెప్తారు, మేము చెప్తాం. కానీ దాని మీద మళ్ళీ వ్యక్తిగతంగా వెళ్ళదంటున్నాను అది. అనంతరం విజయవాడ వరద ముంపు ప్రాంతాలలో పారిశుధ్య పనులను చేపట్టిన సుమారు 60 మంది పారిశుధ్య కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వంచే నూతన వస్త్రాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్తో పాటు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, కమిషనర్ కృష్ణవేణి, వివిధ వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు తాను అన్ని విధాలా కృషి చేస్తున్నానని, దీనిలో భాగంగానే అఖండ గోదావరి ప్రాజెక్ట్, టెంపుల్ టూరిజం, గోదావరి పుష్కరాల నిధులు, ఎన్ఆర్జీఎస్ నిధుల నుండి నిడదవోలు నియోజకవర్గాన్ని మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ నిధులను సక్రమంగా వినియోగిస్తూ నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు, నిడదవోలు పురపాలక సంఘ కార్యవర్గం కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ తమకు సహాయ సహకారాలు అందించి నిడదవోలును మరింత అభివృద్ధి పరిచేలా కృషి చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. మళ్ళీ 3 గంటలకి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు వస్తున్నారు. వారి పర్యటన కోసం వెళ్ళాల్సింది కాబట్టి కొంచెం మధ్యలోనే మైక్ తీసుకుని మాట్లాడుతున్నాను. ఏదైనప్పటికీ కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేస్తున్న కౌన్సిలర్లందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నిడదవోలు పట్టణాన్ని ఫేస్ లిఫ్ట్ చేయాలనేటువంటి ఆలోచన మీ ఎవరో ఎలా చేస్తున్నారో అదేవిధంగా నాకు కూడా ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంది. అందుకోసమే వచ్చిన దగ్గర నుంచి కూడా నిడదవోలు పట్టణాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పట్టణంగా తయారు చేయడానికి వీలుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారితో, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారితో, ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. నేను మంత్రి అయిన తర్వాత 2,90 లక్షల రూపాయలు ఇక్కడ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో పుస్తకాలు ఉంది. ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఒక 50 లక్షలతో తీసుకొస్తున్నాం. కమిషనర్ గారితో మాట్లాడి బీసీ గారు రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారు ఉదాహరణ బీసీ గారు కూడా ఉంటారు. ఆయనతో మాట్లాడి 50 లక్షలు తీసుకోవడం, మళ్ళీ ఈ మధ్యకాలం నుండి ఇంకొక 50 లక్షలు కూడా వారిని అడిగితే అది కూడా ఇస్తున్నాను. 2,40 కోట్ల రూపాయలు మనం ఇక్కడ పట్టణం అభివృద్ధి కోసం షాపింగ్ కాంప్లెక్స్ కానీ రోడ్డు కానీ వాటికి సంబంధించి ఖర్చు పెట్టడానికి ఐదులు తీసుకురావడం జరుగుతుంది. దీంతో పాటు మరో ముఖ్యమైనటువంటి బాగా నాకు ప్రత్యేకంగా నచ్చినటువంటి అంశం ఏంటంటే ఈ మధ్యకాలంలో రాష్ట్ర పర్యాటక శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వ సహాయంతో 2 ప్రాజెక్టులు శాంక్షన్ చేయించారు. ఒక ప్రాజెక్ట్ అఖండ గోదావరి అనేటువంటి పేరు,
ప్రాజెక్టు నేను మంత్రిని అయిన వెంటనే దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి పర్యాటక రంగంలో ప్రాజెక్ట్ తీసుకురావాలని ప్రయత్నించాం. కేంద్ర ప్రభుత్వం షెకావత్ గారండి, సెంట్రల్ టూరిజం మినిస్టర్ గారు, వారు దానికి యాక్సెప్ట్ చేశారు. చేసి మనకి 2 ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి. 177 కోట్లతోటి, అంటే 98 కోట్ల రూపాయలు అఖండ గోదావరి ప్రాజెక్టుకి, మిగిలిన అమౌంట్ 78 కోట్లు 79 కోట్లు మన గండికోట ప్రాజెక్టుకి శాంక్షన్ చేశారు. దాన్ని మనం డిపిఆర్ ఇమ్మన్నారు. డిపిఆర్ ఇమ్మన్నప్పుడు నేను వారు ముందు పెట్టినటువంటి డిపిఆర్ కాకుండా అక్కడ వారు ముందు పెట్టింది ఏంటంటే మన హేవలాక్ బ్రిడ్జ్ ఉంది కదా రాజమండ్రిలో, ఆ పాత గోదావరి బ్రిడ్జిని సుందరీకరించి దాని మీద వేసైడ్ రెస్టారెంట్స్ పెట్టి అక్కడి నుంచి మధ్యలోంచి మెట్లతోటి కింద బ్రిడ్జి లంకన అందులోకి దిగి అక్కడ రిసార్ట్స్ కట్టుకుని ఆ రిసార్ట్స్లో జనానికి తీసుకురావడానికి కడియం నర్సరీస్ని కలిపి మొత్తంగా గోదావరి పరివాహక ప్రాంతాన్ని సుందరంగా తయారు చేయడానికి వీలుగా దాన్ని శాంక్షన్ చేశారు. అప్పుడు నేను ఇంటర్వ్యూన్ అయ్యి నేను చెప్పింది ఏంటంటే దాన్ని నెడదోలు కూడా ఎక్స్టెండ్ చేయండి అని చెప్పాను. ఆ డిపిఆర్లో మనకిప్పుడు మన కాలం ఏదైతే ఉందో గోదావరి కాలం, ఆ కాలంలో బోటింగ్ యాక్టివిటీ వస్తుంది. తర్వాత రెస్టారెంట్స్ కడతారు. అదేవిధంగా కోట సత్యం తల్లి టెంపుల్ని డెవలప్ చేసేదానికి కూడా ఆ డిపిఆర్లో పెట్టించారు. సో అది మనకి శాంక్షన్ అయింది. దాని ప్రకారం రాబోయే రోజుల్లో పర్యాటక ప్రాజెక్టుగా ఏదైతే మనం టేకప్ చేస్తున్నామో దాంట్లో నిడదవోలను కూడా అంతర్భాగం చేయడంలో నేను కీలకంగా పాత్ర పోషించేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. త్వరలో జరిగేటువంటి ఆ ప్రాజెక్టు జనవరిలో మనం టెండర్స్కి వెళ్తాం. రాగానే టెండర్స్ ఫైనలైజ్ అవగానే దాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ కూడా మొదలు పెడతాం. ఏదైనప్పటికీ కూడా 2027లో వచ్చేటువంటి పుష్కరాల్లో మన ప్రాంతం కూడా అభివృద్ధి చేయాలని, నిడదవోలు నియోజకవర్గంలో కూడా కొన్ని కొత్తగా ఘాట్స్ని తయారు చేయాలని, అదేవిధంగా ఏదైతే పుష్కరాలకి నిధులు వస్తాయో ఆ నిధుల్లో ఇతోధికంగా మన దగ్గర కూడా తెచ్చుకుని నిడదవోలుని అప్లిఫ్ట్ చేయటం, అదేవిధంగా నిడదవోలు నియోజకవర్గాన్ని బాగు చేయటం అనేటువంటి దాన్ని కూడా ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. సో ఒక పక్కన మంత్రిగా నాకు ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకుంటూ, మరో పక్కన ఎమ్మెల్యేగా మన రాష్ట్ర మంత్రులతోటి, మున్సిపల్ మినిస్టర్ గారితో వాళ్ళతో మాట్లాడి ఫండ్స్ తీసుకురావడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా వరుసగా చేపట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడే ఈ మున్సిపల్ స్టేడియం గురించి, మన ఇండోర్ స్టేడియం గురించి మాట్లాడినప్పుడు అది క్రీడా వికాస్ అనేటువంటి పథకం కింద దీన్ని అప్లై చేస్తున్నాం. అప్పుడు కేవలం 27 లక్షలతో మాత్రమే కొంతవరకు మాత్రమే పని జరిగింది. దానికి ఇప్పుడు ఎస్టిమేషన్ చేయించాం. ఎస్టిమేషన్ చేస్తే మొత్తం మీద దానికి 3 కోట్ల రూపాయలు అవసరం ఉంది. దాన్ని ఒక మంచి ఇండోర్ స్టేడియంగా తయారు చేయడానికి అన్నారు. దానికి మనం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అప్రోచ్ అవ్వాలి. ఇక్కడ మనకి అంత ఫండ్ ఉన్నాం. అందువల్ల క్రీడా వికాస్ అనేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని కింద నిన్ననే నేను లెటర్ పంపించాను. ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మాకు శాంక్షన్ చేయమని చెప్పి అడగడం జరుగుతుంది. అది రాగానే దాన్ని కూడా 100% మనకి నేను ఏదైతే చెప్పానో ముందు చెప్తున్నానో ఆ ఇండోర్ స్టేడియం కూడా తప్పనిసరిగా తయారు చేస్తాను. అదేవిధంగా గోదావరి జలాలు నిడదవోలు పట్టణానికి అందాలనేటువంటి మాటతోటి అమృత్ అనేటువంటి పథకం ఉంది. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ అనేటువంటిది గ్రామీణ ప్రాంతాలకు ఉంది. ఇది నేను రాజకీయంగా చేసేటువంటి ప్రసంగం కాదు, కానీ కొంత మేరకు గడిచిన కాలంలో కొంత దీని మీద ప్రగతి కనపడలేదు. దీనికి మన అమృతికి కేటాయించిన డబ్బు కానీ, జల్ జీవన్ మిషన్ కేటాయించిన డబ్బు కానీ వేరే వాటిని ఖర్చు పెట్టడం. ఇవాళ మళ్ళీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉన్నాయి కాబట్టి ఈ శాఖలో ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ ఆయన దగ్గర ఉంది. అమృత అయితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. కానీ ఏదైనా ఆయన ఒక ప్రత్యేక శ్రద్ధ చూపించి దీని మీద ఫండ్ని మళ్ళీ మొబిలైజ్ చేసి దీన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగా అమృత్ పథకం కింద మనకి మంచినీటిని సరఫరా చేసేటువంటి కార్యక్రమానికి కూడా త్వరలోనే, అంటే వెంటనే పూర్తవుతుంది కదా, త్వరలో ప్రారంభం జరగడానికి దాని మీద కూడా కృషి చేస్తా ఉన్నాం. అదేవిధంగా రోడ్లు విస్తరణ విషయంలో కానీ, రోడ్లు ఇవాళ గుంతల రోడ్లని పూడ్చేటువంటి కార్యక్రమం, సంక్రాంతి లోపల గుంతల రోడ్లన్నీ కూడా పూర్తి అవ్వాలన్న ఆలోచనతోటి మీలో చాలా మంది రతీదేవి గారు వారు కూడా అటెండ్ అయ్యారు, వజీర్ గారు వాడు అందరూ, సత్యనారాయణ గారు అందరూ అటెండ్ అయ్యారు. ఆ రోజు ప్రారంభించాం. అవి నెమ్మదిగా పనులు ఎలా జరుగుతున్నాయి అవి కూడా మనం ఒకసారి పరిశీలించి వాటిని పూర్తి స్థాయిలో గుంతలు లేకుండా ముందు చూద్దాం. తర్వాత రోజుల్లో కొత్త రోడ్లు వేసుకోవడం ఎలాగనేటువంటిది మన దగ్గర ఆర్థికంగా అంత పరిపుష్టి లేదు కాబట్టి గవర్నమెంట్కి కానీ మున్సిపాలిటీకి కానీ రాగానే అవన్నీ కూడా మనం కొత్త రోడ్లు వేసుకునే అవకాశం కూడా ఎంతో ముందు పడిపోకుండా జనం గుంటల్లో పడి ఇబ్బంది పడకుండా ఉండడానికి గుంటలు పూర్తి చేసే కార్యక్రమాలు మాత్రం మొదలుపెట్టాం. దానికి రమారమి 45 లక్షలు ఎంతో సాధారణ ఫండ్స్ నుంచి ఇవ్వడం జరిగింది. అవి మొదలుపెట్టి అవి చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఏదైనప్పటికీ కూడా
నిడదవోల్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి ఏ రకమైన అవకాశం దొరికితే ఆ రకమైన అవకాశాన్ని అందించుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నాను. నారాయణ గారితో నాకు ఉన్నటువంటి ప్రత్యేక చనువు వల్ల నేను వారిని అడిగాను. ఏదో చిన్న చిన్నవి చెప్పారు. ఆయన చెప్తే అవి మాకు కూడా ఇస్తారంటే ఆయన అన్నారు, వద్దు, నిడదవోలుకి మేము బాగా మంచిగా చేద్దాం మనం అనేది మాట చెప్పారు. ఇక్కడ ఇంతకుముందు వెస్ట్ గోదావరి నుంచి వెళ్ళినటువంటి కన్నబాబు గారని ఆయన ఇప్పుడు అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. వారితో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం మీద నిడదవోలుకి ఫండ్స్ వచ్చేదానికి ఒక కృషి చేస్తా ఉన్నాను. నియోజకవర్గాన్ని, ముఖ్యంగా నిడదవోలు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. దానికి మీరందరూ కూడా సహకరించాలనే మాటని మీ అందరికీ మనవి చేస్తూ, రాబోయే 5 సంవత్సరాలు అంటే ఇందులో 6 నెలలు అయిపోయింది, ఇంకా 4.5 సంవత్సరాల కాలంలో మనం ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకుని ఫేజ్డ్ మేనర్లో అన్నీ ఒకసారి మనం ఎలాగా చేయలేం కాబట్టి ఫేజ్డ్ మేనర్లో ఒక 6 నెలలకు ఒకసారి మళ్ళీ సమీక్షించుకుంటూ ఏ రకంగా ముందుకు వెళ్దామని చేసి చైర్మన్ గారు, కమిషనర్ గారు, ఇతర మీ అందరి కౌన్సిల్ సభ్యులు అందరి యొక్క సహకారంతో ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తా ఉన్నాను. మళ్ళీ కూడా మీ అందరికీ మనం చేసేది, ఇక్కడ రాజకీయాలు, ఎన్నికలు ఇవన్నీ కూడా కొంతమేరకే కానీ డెవలప్మెంట్ విషయం వచ్చేటప్పటికి 100% కూడా మన అందరం నిడదవోలు పట్టణం అభివృద్ధి కృషి చేసేవాళ్ళం. కాబట్టి మీరు ఒకవేళ వైఎస్ఆర్సీపీ తరఫున నెగ్గుంటే మీరు వైఎస్ఆర్సీపీకే కౌన్సిలర్ కాదు, మీరు ఆ వార్డు మొత్తానికి కౌన్సిలర్. నేను నిడదవోలు పట్టణం మొత్తానికి, నిడదవోలు నియోజకవర్గం మొత్తానికి ఎమ్మెల్యే అవుతాను. మంత్రిని అయితే రాష్ట్రం మొత్తానికి మంత్రి. ఇది కొంచెం మనం దృష్టిలో పెట్టుకుని అందరం కలిసి పనిచేద్దాం అనేటువంటి మాటని మరొక కుమార్ మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.